పెద్ద మనిషి బాధేస్తుంది. అందరికీ తెలుసు పోయినసారి పెద్ద మనిషి ఏం చేసినారో కూడా. అంటే అంత పెద్ద మనిషి కూడా తన ఐడియాలజీ, తన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు. పోయిదలిసి 2019లో మీ అందరి కళ్ళ ముందు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి గురించి నేనేం కమెంట్ చేయను. బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తుండుంటే ఇవాళ కవిత మేడం గారు ఎందుకు అలా జైల్లో ఉండేవారు? గల్లా ఎగిరేసుకొని ఆవిడ కూడా బయట ఉండేవారు కదా. మేము వాళ్ళని మేము ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ సీఎంఏ వాళ్ళని బడేబాయ్ అంటాడు, కానీ మేము ఇప్పుడు వాళ్ళని బడేబాయ్ అనలేదు. మేము ఏ రోజు మేము మీతో పోటీ పడతాము, మా రాష్ట్రాన్ని సెక్యులర్గా పెట్టుకుంటాము, మీతో కొట్లాడదామని చెప్పినాం తప్ప ఏ రోజు కూడా మేము బీజేపీ మీద తలవంచలేదు. ఇవాళ ఇంకే అయినా కూడా ఇవాళ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు జీవన్ రెడ్డి గారు. ఇలాంటి కాదు రాజకీయాలు మాట్లాడాల్సింది. జీవన్ రెడ్డి గారు మీరు పెద్ద మనిషి, 75 ఏళ్ళ వయసు నిండినాయి. ప్రాబబ్లీ కొద్దిగా ఆలోచన తీరు కూడా మారుంటుంది వారికి. మీ మధ్య 75 ఏళ్ళ వయసు వచ్చిన మన ఆలోచన తీరు మారిపోతుంది. కొన్ని గుర్తుండే విషయాలు కొన్ని మర్చిపోతుంటాము, ఏదో చెప్తా ఉంటాం కాబట్టి చెప్పుకుంటారని. కానీ పెద్ద మనిషి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మీరు ఈ వయసులో మాట్లాడాల్సింది మా రైతుల గురించి మాట్లాడండి. మీరు రైతులకు రుణమాఫీ ఇప్పిస్తారని చెప్పి మాట్లాడాల్సింది మీరు ఈ పార్టీకి ఎలక్షన్లలో. మా పెన్షన్లు ఇప్పిస్తా అని చెప్పి మీరు మాట్లాడాలి. మీరు అందరికీ మంచిగా మంచినీళ్ళు ఇప్పిస్తా అని మాట్లాడాలి. నేను కొట్లాడి మళ్ళీ నీళ్లు తీసుకొస్తా, మా సాగునీరు మా పొలాలు ఎండిపోయినాయి, దానికి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడతా తీసుకొస్తా అని చెప్పి మీరు మాట్లాడాలి. అన్నిటికంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని కూడా ఏం మొక్కుతున్నా అంటే, జీవన్ రెడ్డి గారు పోయినసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్ నిలుచున్నప్పుడు కేసీఆర్ మీద ఓడిపోతే ఇక్కడ మినిస్టర్ అయినారు. మాకు కూడా జీవన్ రెడ్డి గారు మినిస్టర్స్ మా స్టేట్లో మినిస్టర్ అవ్వాలని మా కోరిక ఉంది. కాబట్టి వారు ఓడిపోతే వారు పెద్ద పదవి వస్తుందని మా అందరి కోరిక. సో అందుకొరకే జీవన్ రెడ్డి గారు మంచిగా ఓడిపోవాలి. వారి మంచి కోసం నేను చెప్పేది. వారు ఓడిపోతే ఇక్కడ మంచిగా మంత్రి పదవి వస్తుంది మన రాష్ట్రంలో. పెద్ద మనిషి మన అందరికీ పెద్ద మనిషిలా ఉంటారు ఇక్కడ అని చెప్పి నేను కోరుతాను. కేవలం సర్టిఫికేట్ ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పిన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే ప్రజలందరూ దయచేసి ఆలోచించారు. పెన్షన్లు అప్పుడు కేసీఆర్ గారు 2000 ఇస్తే పెద్దవా పెన్షన్ తీసుకోకండి అన్నాడు. నేను ఇచ్చి 4000 ఇస్తా అని చెప్పినారు. ఉన్న పెన్షన్లు ఎగ్గొట్టినాడు. ఒక నెల పెన్షన్ ఇప్పటికి ఉన్న పెన్షన్లు కూడా ఎగ్గొట్టిన నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు. అదే చెప్తాను. అందుకొరకే మా బీడీ కార్మికుల పెన్షన్లు ఏం చేస్తాడో అని భయం పడుతుంది. కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో అత్యధికంగా ఉన్న కార్మికులు బీడీ కార్మికులు ఆ పెన్షన్లు ఏం చేస్తాడో అని చెప్పి భయపడుతుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలని, అన్నిటికంటే బాధాకరమైన విషయం దీంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరు బాధ్యులే. ఎవరు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. మొన్నగాక మొన్న కెయిన్స్ అనే పెద్ద కంపెనీ, సెమీ కండక్టర్ కంపెనీ, మీరు న్యూస్లో కూడా చూడొచ్చు. కెయిన్స్ అనే పెద్ద కంపెనీ ఇక్కడి నుంచి గుజరాత్ రాష్ట్రానికి పోయింది. మొన్నగాక మొన్న అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ మన ఫౌండేషన్ స్టోన్ వేసి అన్నీ చేస్తే ఆల్రెడీ ఆ సెమీ కండక్టర్ కంపెనీ ఇక్కడ నుంచి గుజరాత్ పోయింది. అరవింద్ ధరంపురి మరి గుజరాత్లో పెడితే ఆనందమా ఆయనకి, మరి మా తెలంగాణలో పెడితే ఆనందమా? మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ కానీ మా నిజామాబాద్ పార్లమెంట్లో కాన్స్టిట్యున్సీలో కానీ ఇప్పటి వరకు అరవింద్ గారు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన లేడు. పోయినసారి వేల కొద్ది ఉద్యోగాలు యువతకు, లక్షల కొద్ది ఇల్లులు మా అమ్మలకని చెప్పినాడు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చినాడా మా కాన్స్టిట్యున్సీలో? ఒకటి ఉద్యోగం ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నాను నేను. సో దయచేసి యువత ఆలోచన చేయాలి. మన కంపెనీలు కూడా గుజరాత్కు పోతుంటే మరి ఏ మోహం వేసుకొని వాళ్ళు వచ్చి మనం ఓట్లు అడుగుతా ఉన్నారో దయచేసి ఆలోచించండి. ఆ పోయే కంపెనీ ఏదో కంపెనీ పోతలేదు, మన ఉద్యోగాలు పోతున్నాయి ఆ కంపెనీతో అన్న విషయం మా యువత అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ ఇక్కడ నుంచి ఆల్రెడీ చెన్నై పోయింది. ఇవన్నీ కూడా ఎందుకు పోతా ఉన్నాయి? కరెంటు సరిగ్గా లేక, మళ్ళీ వాటర్ సరిగ్గా లేక, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే అన్ని ఫార్మా కంపెనీలు వాళ్ళ ప్రొడక్షన్ తగ్గించినాయి ఆల్రెడీ. ఎందుకంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఇచ్చిన వాటర్తో అన్ని ఫార్మా కంపెనీలు ఫుల్గా వాటర్తోని మంచిగా కంపెనీలు నడిచినాయి. ఏ కంపెనీకైనా వాటర్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రొడక్షన్ అంతా పడిపోయింది ఆల్రెడీ. అది ఈ ప్రభుత్వం ఘనత ఏంటంటే కంపెనీలు పోతా ఉన్నాయి. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇక్కడ నుంచి గుజరాత్ తీసుకుపోయిన మన సెమీ కండక్టర్ కంపెనీ అరవింద్ ధరంపురి గారు దాని గురించి మాట్లాడరు. అని ఏమైనా మాట్లాడితే అసలు ఏమన్నా విషయం ఇప్పటి వరకు ఉద్యోగాల గురించి మాట్లాడు, చదువుల గురించి మాట్లాడు, ఆరోగ్యం గురించి మాట్లాడు. అక్కడికి ఆయనే ఒప్పుకున్నాడు, నాకు ఓట్లు లేకని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కేవలం రాముని ఓట్లు లేకని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మా యువత ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం. 5 నెలల్లో ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు వెనుకకు పోయింది తెలంగాణ రాష్ట్రం. మన జీడిపి పడిపోతూ ఉంది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతూ ఉంది, మన ఇండస్ట్రీలు వెనుకపోతూ ఉన్నాయి, మన ప్రైవేట్ ఉద్యోగాలు వెనుకపోతూ ఉన్నాయి. దయచేసి అంత యువత ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. సో మీరు చూస్తే రైతులని మోసం చేసినది కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మా మహిళలకు
వాళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు. మా యువతని గుజరాత్ వాళ్ళు మా ఫ్యాక్టరీ కూడా ఎక్కువ పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఎంత పోటీ ఉన్నా కూడా, ఆ రోజు మోడీ గారు ఎన్నిసార్లు మన దగ్గరకు వస్తున్న ఇండస్ట్రీస్ని ఆపి గుజరాత్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన, ఉదాహరణకి ఫాక్స్కాన్ కంపెనీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు అన్నీ కూడా మన మంచి ప్రభుత్వం చూసి అందరూ వచ్చి పెట్టినారు. ఇవాళ అవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. దయచేసి మా యువత మేల్కోవాలి, మోసపోకండి. వీళ్ళ మాటలతో మోసపోయి మన కడుపు మనం కొట్టుకునే పరిస్థితికి వస్తారు కాబట్టి మా యువతనందరికీ అన్ని రంగాలని ఈ రెండు ప్రభుత్వాలు కనీసం అవగాహన లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమాత్రం మనకు జయించలేదు. ఒకటే ప్రశ్న అరవింద్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు చేసిన ఒక్క మంచి పని మా కొరడా కౌన్సిల్లో చెప్పి ఒకటే ఒక మంచి పని చేసినా చెప్పు. ఒక ఉద్యోగం వేయలేదు, ఒకరికి ఆరోగ్యంలో చేయలేదు, ఒక మహిళల గురించి పట్టించుకోలేదు, మరి రైతుల గురించి ఏమి పట్టించుకోలేదు. అబద్ధాల మీద పసుపు బోర్డు అన్నావు, ఆ పసుపు బోర్డు ఇప్పటివరకు ఎవరికి కనబడలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటువైపు బీజేపీ ప్రభుత్వం కానీ ఏమి చేసినారో దయచేసి ఓట్లు అడగండి అని చెప్పి మీకు కోరుతున్నాను. మా అందరికీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ అందరికీ నేను కోరేది అంటే ఆలోచన చేసి ఓటేయండి. మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఏ రోజు బీజేపీ ప్రభుత్వం మన వచ్చి ఏమీ చేయలేదు మన కోసం. అన్నిటికంటే బాధాకర విషయం నేను చెప్తున్నా, రైతులందరూ గుర్తుపెట్టుకోండి, నన్ను తర్వాత అడగండి. 100% వచ్చే 2-3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీటర్లు పెట్టబోతా ఉంది. నన్ను అడగండి, కావాల్సిన నన్ను నిలదీయండి. నెక్స్ట్ వచ్చే కొన్ని నెలల్లో మీకు ప్రూవ్ చేస్తాను. అందుకొరికి అందరినీ కూడా దయచేసి ఆలోచన చేసి మంచి మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. మీరు ఇచ్చే ధైర్యంతో రేపు పొద్దున 100% వీళ్ళ మీద పోరాటం చేస్తాం. మనకు రావాల్సిన నిధులు కానీ, మనకు రావాల్సిన ఉద్యోగాలు కానీ, మనకు రావాల్సిన ఫ్యాక్టరీలు కానీ, మనకు రావాల్సిన పెన్షన్లు కానీ, మనకు రావాల్సిన రైతు బంధు కానీ, మనకు రావాల్సిన కరెంటు కానీ, ఆల్రెడీ కరెంటు కోసం కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. సో అందుకొరకే మీ అందరికి దయచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి కార్మికులు పెట్టమని. అట్లానే అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, నిన్న కాంగ్రెస్ అంది హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తామని, అట్లానే బీజేపీ కూడా వాళ్ళ పాలసీలోనే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తుంది. హైదరాబాదు మన తెలంగాణకి పాలిచ్చే తల్లి. మనకు వచ్చే ఆదాయం అంతా కూడా హైదరాబాద్ నుంచి అత్యధికంగా వచ్చేది మనకు హైదరాబాద్ నుంచి. దగ్గర 60% ఆదాయం రాష్ట్రాన్ని మనకు వచ్చే రైతు బంధు కానీ, మనకు వచ్చే పెన్షన్లు కానీ, మనకు వచ్చే మంచినీళ్ళు కానీ, ఇవన్నిట్లలో డబ్బులు ఎక్కువ వచ్చేవి హైదరాబాద్ నుంచి వస్తాయి. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతే ఏమవుతుందో మీ అందరికి తెలుసు. ఢిల్లీ పరిస్థితి వల్ల ఏం పరిస్థితి ఉంది. ఎందుకంటే దయచేసి మరి బీజేపీకి కాంగ్రెస్ ఓటేస్తే మనల్ని కాపాడే నాదుడు ఎవరు ఉండరు. అందుకొరకే రేపు పొద్దున మీరు వాళ్ళకి ఓట్లు వేసినారంటే వాళ్ళు బల్లిగుద్ది చెప్తారు, మేము చెప్పిన మాటలకు కూడా ప్రజలు ఓట్లు వేసినారు కదా అంటారు వాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. అట్లానే మొన్న ప్రధానమంత్రి గారు మన గోదావరి నీళ్ళని తీసుకుపోతా అని చెప్పినారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. ఎందుకంటే మీరే చూస్తున్నారు, ఆయన బడే బాయ్ చోటే బాయ్ అయిపోయినారు వాళ్ళందరూ. కాబట్టి అదేవిధంగా మా మైనారిటీ సోదరులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, सब लोग भाई बहनों से आपसे गुजारिश कर रहे हैं. జరిగిన అబద్ధాల మధ్య జరుగుతున్న పోటీ, అట్లనే 10 ఏళ్ళ మా పనితనము, 5 ఏళ్ళు కేవలం ముచ్చట్లు చెప్పిన అరవింద్ గారికి మధ్యలో 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న మా బాజిరెడ్డి గారికి, 5 ఏళ్ళు కేవలం అబద్ధాలతో బతికిన అరవింద్ గారికి మధ్య పోటీ. అంటే జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి అయినా కూడా వారు నిజానికి పాపం అంత పోటీలో లేదు. ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ నిజానికి ఈసారి ఎలక్షన్లో పోటీలో కనపడతలేదు. ఈ ప్రభుత్వ పాలన, బీజేపీ ప్రభుత్వ పాలన, 10 ఏళ్ళ బీజేపీ ప్రభుత్వ పాలన, 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అంతకుముందు 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, 10 ఏళ్ళ మా బీఆర్ఎస్ పాలన. ఏ వర్గాన్నైనా ఏ రంగాన్నైనా చూసుకోండి. ఈ ముగ్గురు మధ్యలో రైతులు, కేసీఆర్ గారు రైతులు రాజు చేస్తా అన్నారు, రైతు బంధు తెచ్చిండ్రు, మంచి 24 గంటల నాణ్యమైన ఫ్రీ కరెంటు తీసుకొచ్చిండ్రు, మంచి సాగునీరు తీసుకొచ్చిండ్రు, టైంకి ఎరువులు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇదే కాంగ్రెస్ 60 ఏళ్లలో ఏది కూడా చెప్పిన దాంట్లో ఒక్కడు పని కూడా చేయలేదు. అట్లానే గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం
మోడీ గారు రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నారు, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నారు, రైతులకు ఎంఎస్పి లా తీసుకొస్తా అన్నారు. దాంట్లో ఒక్కటి కూడా చేయలేదు. అదేవిధంగా చేయకపోగా నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. దానికి వారే మళ్ళీ విత్డ్రా అయ్యే రైతుల క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది. సో ఈ వర్గం చూసుకుంటే మన 3 పార్టీల మధ్యలో చూసుకుంటే కేసీఆర్ గారు రైతుని రాజు చేస్తా అని మాట నిలబడి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కానీ రైతు పెట్టుబడి కానీ 24 గంటల నాణ్యమైన కరెంట్ దేశంలో ఎవరు ఇవ్వలేదు. దేశంలో ఎవరు రైతు పెట్టుబడి 10,000 ఎకరానికి ఇవ్వలేదు. కేసీఆర్ గారు చెప్పినట్టు చేసినారు. అట్లానే మీకు గుర్తుంటే ప్రతి ఒక్క చెరువు, ప్రతి ఒక్క కాలువ కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళు నిండు కుండలాగా చెరువులు ఎండాకాలంలో మత్తడి దుంకిన చెరువులు మన కళ్ళ సాక్షి ఉంది. ఇదంతా మా అందరి ప్రజల్లో ఉన్న అనుభవం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 5 నెలలైంది. కనీసం మంచినీళ్ళ కూడా దిక్కులేని పరిస్థితి వచ్చేసింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు. వాళ్ళు ఇవాళ కేవలం ఓట్ల కోసము రాజకీయాల కోసం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినట్టు తెలంగాణ మా బాధ్యత అన్నట్టు ఇవాళ అదే పరిస్థితి ఉంది. మాకేమో బాధ్యత, వీళ్ళకేమో పని లేని రాజకీయం. రెండోది మహిళల్ని తీసుకుంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు కూడా ప్రతి ఒక్క బిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి పంపించింది కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నారు. ఉన్న కళ్యాణ లక్ష్మికి శటకోపం పెట్టింది. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వస్తలేవు. కనీసం పెన్షన్లు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్నిటికంటే బాధాకరమైన విషయం నా కొరట్ల కాన్స్టిట్యున్సీలో ఆ ప్రజలందరూ తెలవాలి. కేసీఆర్ గారు దేశంలోని ఏకైక నాయకుడు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మనకు మొత్తం పెన్షన్ 76,000 ఉంటే దాంట్లో 36,000 పెన్షన్లు కేవలం బీడీ కార్మికుల పెన్షన్లు కొరట్లలో. ఎంత బాధాకరం అంటే ఈ బీజేపీ పార్టీ అరవింద్ గారు ఏ రోజు బీడీ కార్మికుల ఊసెత్తారు, పేరెత్తారు. అదే కాకుండా బీడీలు బ్యాన్ చేయమని చెప్పిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మరి ఎవరైనా బ్యాన్ చేయాలంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంటి వీళ్ళందరికీ ఇన్కమ్ అని ఆలోచన చేయాలి. అది లేకుండా బీడీలు బ్యాన్ చేయమంటున్న వాళ్ళు అరవింద్ గారు. ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు. అంతకుముందు వాళ్ళు పరిపాలించిన 60 ఏళ్ళలో ఏ రోజు బీడీ పెన్షన్ ఇదే. ఇప్పుడు మీరందరి సాక్ష్యంలో మీరందరు జర్నలిస్ట్ ఉన్నారు. కావాల్సిన గత 5 నెలల్లో ముఖ్యమంత్రి గారు వారు ఆ పదవిలో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే ఈయనే. ఇప్పటి వరకు బీడీ కార్మికుల పేరెత్తలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన కాన్స్టిట్యున్సీలో అత్యధిక బీడీ కార్మికులు ఉన్నారు. ఇవాళ కొరట్ల కాన్స్టిట్యున్సీలో మన పాత కరీంనగర్ జిల్లా కానీ, మన నిజామాబాద్ జిల్లా కానీ, నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ అత్యధిక బీడీ కార్మికులు ఉంటారు. ఈ ముఖ్యమంత్రి గారికి బీడీ కార్మికులు అత్యధికంగా ఉంటారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ వస్తుంది అన్న అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి అయినా. అది నా బాధాకరమైన విషయం. అందుకొరకే మీ అందరి ద్వారా బీడీ కార్మికులను స్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆలోచన చేసి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి. ఈ 3 పార్టీలు ఒకటేమో మొత్తానికి బీడీలే బ్యాన్ చేయమన్న పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ కూడా అంతకుముందు పురగురు ప్లాన్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా బీడీ కార్మికుల గురించి మాట ఊసెత్తని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కార్మికుల గురించి ఎవరు మాట్లాడతారు. మూడోది యువత. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9వ తారీఖు నుంచి అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మా అమ్మాయిలందరికీ స్కూటీలు కొనిస్తామన్నారు. అందరి విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. 5 లక్షల క్రెడిట్ కార్డు పట్టుకొని వాళ్ళు ఎక్కడికన్నా పోయి చదువుకోవచ్చు అని చెప్పారు. కనీసం ఇంత బాధాకరం అంటే వాళ్ళు మాటిచ్చిన గ్యారంటీలో, వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లో పెట్టిన వాగ్దానం కూడా అసెంబ్లీలో బట్టి విక్రమార్క నేను చెప్పలేదు అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆల్రెడీ పక్కన పడేసిండు ఆల్రెడీ. సో అందుకే చెప్తున్నా, 10 ఏళ్ళ కేసీఆర్ గారి నిజాయితీల అనుభవం ఉన్న ప్రభుత్వముకి ఈ 5 నెలల అబద్ధాల ప్రభుత్వానికి తేడా ఇది అని చెప్తాను. కనీసం ఇప్పటి వరకు విద్యార్థుల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి, మొన్న ఆయన డైరెక్ట్ అందరూ అడిగినారు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినారంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినామంటే చెప్పనీకి రావట్లే ఆయనకి. క్యాలెండర్ అన్నాడు, ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ గోవిందా అయింది. ఇప్పుడు చూస్తే ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇప్పటివరకు క్యాలెండర్ ఇవ్వలేదు. ఆ 30,000